ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనం. లెమీకు కుమారుడు నోవాహు. నోవాహు దేవుని చేత నీతిమంతుడిగా పిలువబడ్డాడు. నిందారహితుడిగా ఉన్నాడు. యథార్థంగా దేవునితో నడిచిన వ్యక్తి నోవాహు. నోవాహుని చూస్తే నీతిమంతుడు నోవాహు. నీతిగా తన బ్రతికి తన కుటుంబాన్నంతా ఓడలోనికి చేర్చాడు. ఓడ రక్షణకి సాదృశ్యం. చూడండి, దేవునితో సహవాసం చేశాడు, దేవుని మాట విన్నాడు, దేవునితో నడిచాడు. నోవాహు నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, నిందరహితుడుగా దేవుని చేత మంచి సాక్ష్యం పొందాడు. విశ్వాస వీరుడుగా కూడా పేరు పొందాడు. మనం కూడా ఇప్పుడు చూస్తుంటే ఎంత వాక్యం వింటున్నా మన హృదయాలు చలించట్లేదు. చూడలేని కళ్ళు, వినలేని చెవులు, గ్రహించలేని హృదయం మనం కలిగి ఉన్నాం. కానీ దేవుని వాక్యాన్ని మనం వింటున్నామా, వాక్యానుసారంగా జీవిస్తున్నామని మనకు మనం ఏం చేసుకోవాలి? విమర్శ చేసుకోవాలి. విమర్శ చేసుకున్నప్పుడు మనం చేసే ప్రతి తప్పు ఒప్పులు మనకు అర్థమవుతాయి. అప్పుడు మనం అతిక్రమంలో దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరం పొందుతాం. మనం కూడా నోవాహు వలె మన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నామా? మన కుటుంబాలని రక్షిస్తున్నామా? మన కుటుంబాల్లో రక్షణ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారి కొరకు దేవుని పాదాల చెంత మొరపెడుతున్నామని మనం ప్రతి దినము దేవునితో ప్రార్థన చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. దేవుని కొరకు మనం యథార్థంగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నోవాహు గారు చూస్తే తన ద్వారా తన కుటుంబం అంతా రక్షింపబడింది. ఆ ఓడ తయారు చేసేటప్పుడు ప్రతి కదలిక దేవుడు చెప్పడం జరిగింది. దేవుడు ఎలా చెప్పారో కొలతలన్నిటి ప్రకారంగా ఓడ నోవాహు గారు సిద్ధపరిచారు. ఆ ఓడలో వారి కుటుంబం మాత్రమే చేర్చబడింది. లోతు కూడా మనం చూసినట్లయితే అబ్రహాము గారి ప్రార్థన ద్వారా లోతుని దేవుడు రక్షిస్తారు. మరి నోవాహు గారి ప్రార్థన ద్వారా నోవాహు గారి కుటుంబాన్ని రక్షించాడు. మరి ఎస్తేరు ద్వారా దేవుడు యూదులందరినీ రక్షించాడు. మన ద్వారా కూడా మన కుటుంబాలు, మనమున్న ప్లేసులు, మన బంధువులు, మన స్నేహితులు అందరూ రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనందరము ఆత్మల పట్ల భారము కలిగి ప్రతి ఒక్కరిని దేవుని మార్గంలో నడిపించాలని, దేవుని ప్రేమ చూపించాలని, దేవుని కొరకు నిందారహితంగా, యథార్థంగా, నీతిగా నోవాహు వలె మనం నడవాలని దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. ఆమేన్.